ద్వారానో వీళ్ళ ల్యాప్టాప్లు తీసుకోవడం ద్వారానో వీళ్ళ ఇళ్లలో వెరిఫికేషన్ ద్వారానో అట్లాంటి డీటెయిల్స్ ఏయో పట్టుకుంటే అంటే డైరెక్ట్ గా వెళ్ళి నేను ఎంక్వైరీ చేస్తానంటే కుదురుద్ది. ఇప్పుడు కేఎన్ఆర్ ఇంటికి పోయారు, ఆయన దగ్గర ఏయో డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ పట్టుకుని అందులో ఏదో నాయకుడికి ఏదో లేకుండా మళ్ళీ ఆ నాయకుడిని పట్టుకుంటే ఎట్లా ఇది ఇప్పుడు ఇదే ఎట్లా అంటే గాలిలో రాయేసి అంటే కొండకి వెంట్రుకేస్తారు, వస్తే కొండ పోతే వెంట్రుకు పోద్ది. అది ఇప్పుడు చేస్తున్న వ్యవహారం. అంటే మిగిలిన నాయకులకి మీరు ఇందాక అన్నట్టు మిథున్ రెడ్డికో లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికో వీళ్ళందరికీ కేఎన్ఆర్ కి కంపేర్ చేయగలవా? ఈయన ఒక జర్నలిస్ట్ స్థాయి నుంచి వచ్చారట, ఇప్పుడు ఆయనకు ఒక వెహికల్ షోరూము, కొన్ని చోట్ల ఫ్లాట్లు, ఎకరాల పొలాలు, అంటే ఇదంతా టీడీపీ వాళ్ళు చెప్తున్నమాట. అవి ఉన్నా లేదు నేను చూడలేదు, నాకు తెలియదు. దానికి సంబంధించిన ఆస్తులు, ఇంట్లో కోట్ల రూపాయల క్యాష్, వాళ్ళ భార్య అకౌంట్ లో కూడా 20-30 కోట్ల రూపాయల క్యాష్, ఇవన్నీ ఎలా వచ్చినాయి అనేది వీళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్. ఖచ్చితంగా ప్రజల్లో ఇటువంటి చర్చ అయితే వస్తుంది, దీనికి సమాధానం చెప్పుకోవాలి. ఖచ్చితంగా అంటే బేసిక్ గా సమాధానం ఎవరికి చెప్తారు? వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తారు. అవును, అకౌంట్ లో డబ్బులు ఉన్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ పే, ఇన్కమ్ ట్యాక్స్ లోకి ఆ డబ్బులు ఉన్నాయంటే తేడా ఉండుంటే వాళ్ళే అడుగుతారు కదా. అంటే అతను వీళ్ళు చెప్తున్న వెర్షన్ ఇది, అతనికి ఏ వ్యాపారంలో మనకి తెలియదు. రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర చేస్తుండొచ్చు, కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు, ఆయన దగ్గర చేస్తున్నాడు కాబట్టి 1000 కోట్ల అధిపతి అతను. అంతే. అవును, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 1000 కోట్ల మనకి తెలియదు. వాళ్ళు రాజకీయాలు కూడా చేయడం వల్ల మనకి తెలుసు, వీళ్ళు అధికారులు కాబట్టి మనకి తెలియదు. ఇప్పుడు అలాగనే తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు